రైట్. ప్రస్తుతం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేను ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ప్రజలు ఆదరించరని చెప్పి ఒక అప్రజాస్వామికంగా పనిచేసినటువంటి ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పాదయాత్ర చేసినటువంటి సంగతిని ఒకసారి గుర్తు చేస్తున్నాను. పాదయాత్రలో ఊరు ఓరా తిరిగారు, ప్రతి ఇంటికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం పైన చాలా అవాకులు చవాకులు పేలారు. అయినా ప్రజలు విశ్వసించినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇంకా మనం ఏదైనా చేయాలి, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చెప్పి ఎన్ని డ్రామాలు ఆడారో ఒకసారి గుర్తు చేసుకోండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో లేని ఇష్యూని కోడికత్తితో ఆయనే పొడిపించుకొని కోడికత్తి డ్రామా ఆడి ప్రజల్లో లబ్ధి పొందినటువంటి సంగతి కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇన్ని చేసినా సరే ప్రజల్లో మార్పు లేదు, వైసీపీ పార్టీ మీద నమ్మకం లేదనే ఉద్దేశంతో చివరికి అధికారంలోకి రావటానికి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. వివేకానంద రెడ్డి గారి హత్య 2019లో జరిగింది. చాలా కిరాతకంగా, నాకు తెలిసి ఇంత దారుణంగా 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, హార్ట్ సర్జరీ చేయించుకున్నటువంటి వ్యక్తి 3 గంటల సేపు చిత్రహింసలు చేసి గొడ్డలతో చంపి చాలా దారుణాతి దారుణంగా హత్య చేయించినటువంటి సంగతి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి గమనంలోకి తీసుకుంటే, హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత ఎటువంటి డ్రామాలు ఆడారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు విజయసాయిరెడ్డి గారు మొట్టమొదట బయటకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి బాబాయ్, తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి పాత్రికేయులకి చెప్పారు. పాత్రికేయులకి చెప్పడమే కాదు, సొంత మీడియాలో గంటలు స్క్రోలింగ్ వేసి రాష్ట్ర ప్రజానీకానికి నమ్మించినటువంటి సంగతిని ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైతే ఇది గుండెపోటని చెప్పారో ఒక ప్రణాళిక వేసుకొని కొంత సమయాన్ని మనం తీసుకోవడానికి అవకాశం దొరికింది. గుండెపోటని రాష్ట్రంలో టీవీలన్నీ స్క్రోలింగ్లు వేస్తున్నాయి. ఈ సమయంలో మనం దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు హత్య యొక్క ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా చెరిపివేసినటువంటి సంగతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ప్రతిరోజు వాస్తవాలు బయటకు వచ్చాయి. తెల్లవారిసరికి చూస్తే ఎంత దారుణం అంటే, ఎంత సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళే హత్య చేయించుకొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా రాజకీయ లబ్ధి పొందడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఓట్లు సంపాదించడానికి ఈ హత్య చంద్రబాబు నాయుడే చేశాడని నారాసుర రక్త చరిత్రని ఒక బ్యానర్ ఐటమ్ సొంత పాత్రికేయులో, సొంత పత్రికల్లో రాసుకొని రాష్ట్ర ప్రజానీకానికి ఎంత మోసం చేశాడో ఒకసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. వాస్తవాలు బయటకు రావాలి. ఈ మధ్యకాలంలోనే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుల్ని పిలిచారు సిబిఐ వాళ్ళు. 3-4 గంటలు ఇంటరాక్ట్ చేశారు. నువ్వు ఎంతమందికి మాట్లాడావు, ఆ రోజు హత్య జరిగిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారంటే, ఈరోజు వాస్తవాలన్నీ కూడా ఎవరు మాట్లాడినా
ఏ వ్యక్తిని అడిగినా సరే ఈ హత్య మూలాలన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ మధ్య సిబిఐ వాళ్ళు నేను స్పందిస్తారనుకున్నాను.